హాయ్ అండి. ఆగండి ఆగండి ఆగండి, స్క్రోల్ చేయవాకండి. పల్లెటూరు కోడి వేపుడు గుమగుమలైతే పట్నం దాకా వస్తాయండోయ్. అలాగే రుచిలో తగ్గేదేలే అన్నట్లుంటుంది. అలాంటి కోడి వేపుడిని తయారు చేసుకోవడానికి మనందరం కూడా దసరా పండక్కి పల్లెటూరు అయితే వచ్చేసేయాల్సిందే. దసరా పండక్కి అమ్మమ్మలు నాయనమ్మలు ఎదురు చూస్తూ ఉంటారండి. మా పిల్లలు ఎప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు ఏమేమి చేసి పెడదామా అని. కోడి కూర, కోడి వేపుడు, గారెలు, రకరకాల పదార్థాలతో అయితే పిల్లలందరికీ కూడా వండి పెడుతూ ఉంటారండి. తప్పకుండా మీరందరూ కూడా ఇలానే తయారు చేసుకొని అందరం కలిసి కూర్చొని ఇంటిల్ల పాలిట తినేసేయచ్చండి. గిన్నె అయితే ఖాళీ అయిపోవాల్సిందే, అంత రుచికరంగా ఉంటుంది. మీరందరూ కూడా బ్యాగులు సర్దేసుకున్నారా అండి? దసరా పండక్కి వచ్చేస్తున్నారా? అమ్మమ్మల దగ్గరికి, నాయనమ్మల దగ్గరికి వచ్చేస్తారండి. ఎప్పుడెప్పుడు పల్లెటూరు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆనందంగా గడుపుదామని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కదండి. ఎలా అనిపిస్తుందండి కోడి వేపుడు? మీ అందరికీ కూడా నచ్చిద్దండి. గుమగుమలు ఫోన్లోనే వచ్చేస్తున్నట్లున్నాయి, అంత బాగుందండి. నిజంగా చెప్తున్నానండి, చాలా బాగుంటుంది. ఇలా తయారు చేసుకోండి. మీ అందరికి కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.